ఖమ్మం జిల్లాలో 380 ఎకరాల జాగీరు భూములను 300 మందికి పైగా రైతులు దశాబ్దాలుగా సాగు చేస్తూ ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఆ భూములపై ఇప్పటి వరకు వారికి పూర్తి యాజమాన్య హక్కులు అనేవి లేవు. 1958 నుంచి 1960 వరకు ఈ కాలంలో జాగీర్దారులు రైతులకు భూములు విక్రయించినప్పటికీ కూడా రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ పూర్తిగా జరగకపోవడం నేటికి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరణి రాకతో సమస్య మరింత తీవ్రమైంది. అయితే రైతుల పేర్లు ఆన్లైన్ రికార్డులలో కనిపించకపోవడం వల్ల రుణాలు, పంటల నమోదు, ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి అనేక హక్కులు కోల్పోవడం జరిగింది. అయితే అసలు జాగీర్దారు భూముల యొక్క చరిత్ర ఏమిటి? రైతులకు నిజాం హక్కులు ఇచ్చారా? రైతులకు నిజంగానే హక్కులు వస్తాయా? చట్టపరంగా వారికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి? ప్రభుత్వం ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఈ వీడియోలో పూర్తిగా వివరణ సులభంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎంతో కొత్త నాలెడ్జ్ ని తెలుసుకొని వెళ్ళండి. Represented by La Lens TV. 15వ తారీఖు 6వ నెల 2026 సంవత్సరం రోజున వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి కథనం ఆధారంగా మనం వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది. సమస్య ఏమిటంటే ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సింగరాయపాలెం సుమారు 380 ఎకరాల జాగీర్ భూమిని 300 మందికి పైగా రైతులు దశాబ్దాలుగా సాగు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వారికి పూర్తిగా యాజమాన్య హక్కులు అనేవి అంటే పట్టా రైట్స్ అనేవి రాలేదు. అంటే భూమిని రైతులే సాగు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ రికార్డులో మాత్రం పూర్తి స్థాయిలో వారి యొక్క పేర్లు అనేది నమోదు కాలేదు. అయితే రెండో విషయానికి వస్తే ధరణి రాకముందు పరిస్థితి ఏమిటంటే పాత పహానీలు, అడంగల్ రికార్డులలో అనుభవదారుని యొక్క కాలంలో రైతుల పేర్లు అనేవి ఉండేవి. అయితే దాంతో రైతులు బ్యాంకులో రుణాలు పొందేవారు, పంటల యొక్క సాగు చేసుకునేవారు, వ్యవసాయ అవసరాలు తీర్చుకునేవారు. కానీ ధరణి పోర్టల్లో అమల్లోకి వచ్చిన తర్వాత రైతుల యొక్క పేర్లు ఆన్లైన్ రికార్డులో కనిపించకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా ఏర్పడింది. మూడో విషయానికి వస్తే జాగీర్దార్ భూముల యొక్క చరిత్ర ఎలా ఉంది అంటే సింగరాయపాలెం ప్రాంతంలో ఒకప్పుడు హైమదా బేగం, మొహినుద్దీన్, అసద్ అలీ వంటి జాగీర్దారులు కుటుంబాల పేరిట 100 ఎకరాల భూమి వారికి ఉండేది. 1958 నుంచి 1960 మధ్య కాలంలో ఆ భూములను స్థానిక రైతులను విక్రయించారు. అయితే విక్రయాలు జరిగినప్పటికీ కూడా రెవెన్యూ రికార్డులలో సరైనటువంటి మ్యూటేషన్ అనేది జరగలేదు, అంటే పేరు మార్పు అనేది జరగలేదు. నాలుగో విషయానికి వస్తే రికార్డులలో ఎందుకు సమస్య వచ్చింది అనంటే భూములు అమ్మినా కూడా పట్టాదారు కాలంలో జాగీర్దారుల పేర్లు అనేవి ఉన్నాయి, అనుభవదారు కాలంలో రైతుల పేర్లు అనేవి. నాలుగో విషయానికి వస్తే రికార్డులలో ఎందుకు సమస్య వచ్చింది అంటే భూములు అమ్మినా కూడా పట్టాదారు కాలంలో జాగీర్దారుల పేర్లు అనేవి ఉండేవి, అనుభవదారు కాలంలో రైతుల పేర్లు అనేవి ఉండేవి. అంటే భూమిని రైతులు సాగు చేస్తూ ఉన్నా కూడా యాజమాన్య హక్కులు అనేవి మాత్రం పాత యాజమానుల పేర్లు కొనసాగుతూ వచ్చాయి, అంటే జాగీర్దారుల పేర్లే ఉండేవి. ఐదో విషయానికి వస్తే భూ సంస్కరణ చట్టం తర్వాత ఏం జరిగింది అంటే 1975లో భూ సంస్కరణ చట్టం అమల్లోకి రావడం జరిగింది. అప్పుడు వచ్చిన తర్వాత ప్రభుత్వం జాగీర్దారులకు నోటీస్ అనేది ఇచ్చింది. దానికి స్పందించినటువంటి జాగీర్దారులు ఈ భూములు మా వద్ద లేవు, మేము ఇప్పటికే రైతులకు విక్రయించాము, అంటే రైతులకు ఇచ్చేయడం జరిగింది అని చెప్పాడు. ట్రిబ్యునల్ డిక్లరేషన్ లో ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇది రైతుల వాదనకు సంబంధించినటువంటి బలమైన ఆధారంగా కూడా చెప్పవచ్చు, ఎందుకంటే వారు రైతులకు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆరో విషయానికి వస్తే అధికారులు ఎందుకు పరిష్కరించలేకపోయారు అంటే ఖమ్మం ఆర్డీఓ స్థాయిలో విచారణలు జరిగాయి. అధికారులు ఎవరు సాగు చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు అనే వివరాలు సేకరించడం జరిగింది. కానీ రైతుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల, సరైన దరఖాస్తులు లేకపోవడం వల్ల సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అనేది కాలేదు. ఏడో విషయానికి వస్తే జాగీర్దారుల వారసుల పాత్ర ఎలా ఉంది అంటే ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని కొందరు జాగీర్దారుల యొక్క వారసులు ఈ భూమి ఇప్పటికీ మావే అంటూ వివాదాలు సృష్టించడం ప్రారంభించడం జరిగింది. దీంతో రైతుల యొక్క హక్కుల సమస్య మరింత క్లిష్టంగా మారింది. ఎనిమిదో విషయానికి వస్తే ధరణి తర్వాత రైతుల యొక్క కష్టాలు ఎలా ఉన్నాయంటే 2017 వరకు రైతులు వ్యవసాయ రుణాలు, బ్యాంకు సదుపాయాలు పొందగలిగేవారు. కానీ ధరణి పోర్టల్లో పేర్లు అనేవి లేకపోవడం వల్ల క్రాప్ రిజిస్ట్రేషన్ కష్టమయ్యేది, లోన్ అనేది రాకుండా ఉండడం జరిగింది, రైతుల యొక్క పథకాలకు లబ్ధి అనేది రైతులకు లబ్ధి అనేది చేకూరలేదు అని రైతులు వాపోతున్నారు. తొమ్మిదో విషయానికి వస్తే రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన నష్టాలు ఏమిటంటే యాజమాన్య హక్కులు లేకపోవడంతో భూమిని తనఖా పెట్టలేరు, విక్రయించలేరు, వారసత్వంగా మార్పిడి చేయలేరు, బ్యాంకు రుణాలు పొందలేరు, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందలేరు, మార్కెట్ విలువ పెరిగినా కూడా ప్రయోజనం అనేది పొందలేరు. మరో విషయానికి వస్తే రైతుల యొక్క డిమాండ్ ఏమిటి అంటే రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే, పాత పహానీలు
పహాడీలు పరిశీలించండి, అడంగల్ రికార్డులను చూడాలి, పంటల యొక్క రుణాల ఆధారంగా పరిశీలించాలి, సాగు ఆధారంగా పరిశీలించాలి అని అర్హులైనటువంటి రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే విషయం పైన తహసీల్దార్ గారు ఏమంటున్నారంటే, కొణిజర్ల తహసీల్దార్ గారు ఏం చెప్తున్నారంటే, వివాదాలు లేనటువంటి జాగీర్దారు భూములను పట్టాల హక్కులు కల్పించాలని ఉన్నత అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి అని ఈ అంశాన్ని పరిశీలించాలి, అర్హులైనటువంటి రైతులకు న్యాయం చేస్తాం అని తెలపడం జరిగింది. అయితే సింగరాయపాలెం జాగీర్ భూముల యొక్క సమస్య ఒక గ్రామానికి మాత్రమే సంబంధించింది కాదు. తెలంగాణలో అనేక ప్రాంతాలలో ఇలాంటి పాత జాగీర్ ఇనాం ముక్త భూముల యొక్క సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. దశాబ్దాలుగా భూమిని సాగు చేస్తూ ఉన్నప్పటికీ కూడా రైతులకు చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించకపోవడం ద్వారా ప్రభుత్వ బాధ్యత. ఈ 380 ఎకరాల భూములను విషయంలో ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు వందలాది రైతు కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించనుంది. అయితే ఈ వీడియోలో మనం చివరిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సింగరాయపాలెం జాగీర్ భూముల యొక్క సమస్య కేవలం 380 ఎకరాల భూమి గురించినది మాత్రమే కాదు. ఇది దశాబ్దాలుగా భూమిని సాగు చేస్తున్నటువంటి వందలాది రైతు కుటుంబాల యొక్క జీవన ఆధారానికి సంబంధించినటువంటి అంశం. భూమిని కొనుగోలు చేసినట్లు ఆధారాలు ఉండి కూడా తరతరాలుగా సాగు చేస్తున్నప్పటికీ కూడా పూర్తి యాజమాన్య హక్కులు లేకపోవడం వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత పహాడీలు, అడంగల్ రికార్డులు, వ్యవసాయ రుణాలు, రెవెన్యూ పత్రాలను పరిశీలించి అర్హులైనటువంటి రైతులకు న్యాయం చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రస్తుతం అధికారులు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో నిజమైన సాగుదారులకు చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించే దిశగా చర్యలు వేగవంతం కావాలని రైతులు ఆశిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి భూమికి సంబంధించినటువంటి రెవెన్యూ చట్టాలు, చట్టపరమైనటువంటి విషయాలపై అవగాహన కోసం మన లాలెన్స్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడేలా, 10 మందికి ఈ వీడియో ద్వారా అవేర్నెస్ కలిగించే విధంగా మీరు పాటుపడండి. ఇప్పటి వరకు ఈ వీడియోలో మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ.